హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. యూనిక్ సమోసా కిడ్స్ స్పెషల్ అని. కిట్టి పార్టీ స్నాక్ అని కూడా చెప్పొచ్చండి. చాలా ముద్దుగా, బుజ్జి బుజ్జిగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో, ప్రొసీజర్‌ని చూసేద్దామండి. ఇక్కడ నేను 2 పొటాటోస్‌ని తీసుకుంటున్నాను. పొటాటోస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించేదాన్ని వీలుగా మీరు అలా కూడా ఉడికించేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ చేసి బాయిల్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత మీరెప్పుడు పొటాటోస్‌ని కొంచెం వాటర్ వేసి ఒక్కసారి బాగా కడిగేసుకోవాలండి. అప్పుడే అందులో ఉన్న స్టార్చ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒకసారి వాటర్ వేసి కడిగేసేసి ఆ నీళ్ళని పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్‌ని వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోండి. చాలా బావుంటాయండి ఈ సమోసాలు. ఇది మీరు నార్మల్ సమోసా అనుకోని మీరు స్కిప్ చేసేయకండి వీడియోని. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఇక్కడ నైఫ్‌ని మనం అలా గుచ్చేసినట్లయితే జస్ట్ లోపలికి అలా దిగిందంటే పొటాటో బాయిల్ అయిపోయినట్లే. బాగా చల్లారిపోయిన తర్వాత పొట్టు తీసేసి వాటిని సన్నరంధ్రాల్లో బాగా తురిమి పెట్టేసుకోండి. ఎందుకంటే ఎక్కడే గానీ ఒక చిన్న గడ్డ కూడా ఉండకూడదండి. మీకు సమోసాలో అయితే చిన్న చిన్న ముక్కలున్నా కూడా పర్లేదు కానీ ఇందులో అస్సలు ఉండకూడదండి. స్మూత్‌గా ఉండాలి. అందుకే చెప్తున్నాను. ఆ సమోసా ప్రొసీజర్ వేరే, ఇది వేరే. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ చాలా తక్కువగా వేశానండి. జస్ట్ హాఫ్ స్పూన్ వేశానంతే. ఇది పచ్చి దాంట్లో కూడా స్పైసెస్ అన్నీ వేసి కలిపేస్తూ ఉంటారండి కొందరు. కానీ పసుపు కొంచెం నూనెలో వేసి ఫ్రై చేసుకుంటేనే ఆ పచ్చివాసన అనేది ఉండదు. అందుకని నేను కొంచెం ఆయిల్ వేసి మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి తగినంత ఉప్పు, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, చిల్లీ పౌడరు, పావు స్పూను గరం మసాలా. చాలా సన్నగా తరుక్కోవాలండి. ఎందుకంటే మనం రోల్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు కానీ గడ్డలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా ఫైన్‌గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. లేదంటే మీరు స్కిప్ చేసేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర, మళ్ళీ కసూరి మేతిని కొంచెం క్రష్ చేసుకొని అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. స్పైసెస్ అన్నీ చూసారు కదండీ! ఈ వీడియోని మీరు లైక్ చేసి పెట్టుకోండి. మీకు అప్పుడు సెర్చ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నేను వేసినది కార్న్‌ఫ్లోర్ అండి. 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోరు. అది వేస్తే ఏంటంటే మనకు బైండింగ్‌లా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెయ్యాలండి దాన్ని. మీరు టేస్ట్ చేసుకొని ఉప్పు తక్కువైనట్లయితే కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ కార్న్‌ఫ్లోర్ వేశాను కాబట్టి నాకు కొంచెం తక్కువ అనిపించింది వేశాను. మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా. ఇప్పుడు నేను అది చల్లారేలోపు పిండి కలుపుకుందామండి. ఇక్కడ నేను 2 కప్పుల పిండిని తీసుకుంటున్నాను. ఇది మైదా అండి. కొన్ని వాటిని మనం మైదాతోనే చేయాల్సొస్తుందండి. ఎందుకంటే సమోసా అనేది మైదాతోనే బావుంటుంది. గోధుమ పిండి వాడుకోవచ్చు గానీ అంత టేస్టీగా ఉండదు. కలర్ కూడా ఎక్కువ బ్రౌన్ అయిపోతుంది. ఒకసారి మీరు జల్లించుకున్నట్లయితే అందులో ఏమన్నా పురుగు కానీ, చెత్త కానీ ఉంటే పోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్టు. వాముని అరచేతిలో వేసుకొని బాగా నలిపి దాన్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని చేత్తో కలిసేలాగా చూడండి ఇక్కడ చట్నీ గెరిట అంటారు కదండీ! అంత చిన్న గెరిటతో నూనె తీసుకొని పెనం పెట్టి బాగా వేడి చేసి ఆ వేడి నూనెని ఒకే ఒక గెరిటెడే అండి. ఇది దగ్గర దగ్గర 200 గ్రాముల పిండి ఉంటుంది. దానికి నేను ఒక్క స్పూన్ ఆయిల్ వేశాను. గీ కూడా వాడొచ్చు గానీ ఆయిల్ వేస్తేనే మీకు కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయండి. సో, ఇలా చేత్తో బాగా నలుపుతూ అంటే పిండికి మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. నలుపుతూ కలుపుకోవాలండి. ఇదే మెయిన్. ఇలా చేసినట్లయితే మీకు చాలా క్రిస్పీగా వస్తాయి సమోసాలు. కిట్టి పార్టీస్‌లో మీరు ఇవి పెట్టారనుకోండి, మీ ఫ్రెండ్సు, రిలేటివ్స్ అలాంటి వాళ్ళు చూసి వావ్! అంటారండి. మెచ్చుకోకుండా తప్పరు మిమ్మల్ని. వీలైతే అలా 2 చేతులతో మొత్తం పిండిని బాగా కలిపేసేసి పెట్టుకోండి. చూడండి చూపిస్తున్నాను. చేత్తో కొంచెం పిండి ఎత్తుకొని జస్ట్ అట్లా బైండ్ అవ్వాలి.
మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆయిల్ వేస్తే మనం కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ లాగుతాయి. కాబట్టి ఇప్పుడు నేను చూపించినంత ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది మెత్తగా అయిపోకూడదండి. చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేశారనుకోండి సమోసాలు మీకు త్వరగా మెత్తబడిపోతాయి. పైనైతే కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో మీరు గట్టిగానే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఆ మాత్రం గట్టిగా ఉండాలి. బాగా అరిచేత్తో మనం గట్టిగా ప్రెస్ చేస్తూ అదుముతూ ఒక 5 నిమిషాల పాటు పిండిని ఒత్తుకోవాలండి. మొత్తం బాగా కలుస్తుంది. అప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అవసరమైతే రాసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఎక్కడే కానీ ఉంటలు అలాంటివి లేకుండా పిండి పిండిగా ఉంటుంది కదా, మనం నీళ్ళు తక్కువ వేసాం కాబట్టి. చాలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక తడిగుడ్డను కప్పేసి మళ్ళీ పైనుంచి కూడా నేను గిన్నెను మూత పెట్టేస్తున్నాను. అస్సలు గాలి అనేది దూరకుండా డ్రై అయిపోకుండా ఉంటుంది. అరగంట పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ఇది. అరగంట తర్వాత మళ్ళీ ఒక్కసారి తీసి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. పిండి బాగా నానుతుందన్నమాట. ఆ వరకు సెట్ అవుతుంది పిండి అంతా. ఇప్పుడు మనకు కావాల్సినగా అంటే అంత సైజుని 2 బాల్స్గా నేను చేసుకుంటున్నాను. ఇట్లా పెద్ద పీటని తీసుకోండి మీరు, రౌండ్గా ఉండే పీటని. లేదా మీరు డైనింగ్ టేబుల్ పైన కానీ కిచెన్ టాప్ పైన కానీ మీరు ఈజీగా రుద్దేసుకోవచ్చు. పీటకి కొంచెం పిండి ఎందుకు వేసుకోవాలంటే మనం పల్చగా రుద్దుతాం కదా, తర్వాత ఎత్తేటప్పుడు అవి అతుక్కుపోకుండా మీరు పిండిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. కింద డస్టింగ్ చేసుకోండి. మరి పల్చగా రుద్దుకోకూడదు, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదండి. పల్చగా ఉంటే ఏమవుతుంది, ఆయిల్ లాగేస్తాయి. ఎక్కువ ఏదో అప్పడాల్లాగా అయిపోతాయి అవి, సమోసాలాగా కాకుండా. చాలా బాగుంటాయండి ఇవి చూడడానికి కానీ తినడానికి కానీ. నేను 2 పొటాటోస్తో చేశాను. మా పిల్లలు ఇంకొంచెం చేసింటే ఎంత బాగుండు అన్నారు. చూడండి ఆ మాత్రం మందం ఉండాలండి, మరీ అంత మందం ఉండకూడదు. ఇప్పుడు మనం ఆ ఎడ్జస్ట్ అన్నిటినీ కట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఒక రౌండ్ షేప్ని తీసుకురావడానికి చుట్టూ ఉండే అంచులనంతా కట్ చేసేసుకోండి నీట్గా. లేదా మీరు కింద పెట్టేసేసి మీ దగ్గర ఏదన్నా ఒక రౌండ్గా ఉండే ప్లేట్ కానీ అలాంటిది ఉంటే అయినా కరెక్ట్గా ప్రెస్ చేసేసి ఒత్తేసుకోండి. కింద అతుక్కోకుండా ఒకసారి మనం పైకి లేపి కొంచెం ఏదైనా ఎక్కువ పొడి కానీ అలాంటిది ఉంటే తీసేసుకొని దానికి మళ్ళీ ఒకసారి కొద్దిగా పౌడర్ లాగా అప్లై చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్తున్నాం, అందుకోసం అతుక్కోకుండా ఉండడానికి. కొందరేమో ఇలా చేసేస్తారు, దాని తర్వాత లాస్ట్లో చూసుకుంటే అవన్నీ అతుక్కుపోతూ ఉంటాయి. మధ్యలో ఇలా ఒక కప్పుని ఉంచండి. రౌండ్గా కప్పు ఉంటుంది కదండి మీ ఇంట్లో, దాని కప్పును ఉంచుకోండి. ఇందాక మనం మసాలాని చేసి పెట్టుకున్నాం కదా, అది బాగా చల్లారిపోయి ఉండాలి. చల్లారిపోయిన తర్వాత ఇక్కడ చుట్టూ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి దాన్ని. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇందులో ఉల్లిపాయలను కానీ మనం సమోసాలో వేసేలాగా బఠానీలు కానీ శనగ్గింజల్ని కానీ ఏవీ వేయలేదు. ఎందుకంటే అలాంటివి వేసామనుకోండి ఇక్కడ మనకు రోల్ చేసేటప్పుడు అవి యూనిక్గా ఉండదు. సారీ అండి, అది ఈవెన్గా ఉండదు. ఈవెన్గా రావడం కోసం నేను చూపించిన స్పైసెస్ని మాత్రమే వేసి మీరు ఫ్రై చేసుకోండి. అందులో ఆనియన్స్ కూడా వేయొద్దండి, వేస్తే మెత్తబడిపోతుంది. చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. మనం ఒక కప్లో నీళ్ళు ఉంచి పెట్టుకోవాలి, నీళ్ళు తీసి పెట్టుకోవాలి, మధ్యలో స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ నీళ్ళతో మొత్తం పూసుకోవాలండి. మీరు కట్ చేసేటప్పుడు ఆ నైఫ్కి కూడా కొంచెం వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మీరు కట్ చేసుకున్నారంటే ఏమాత్రం అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి అలా సగం కట్ చేసుకోవాలి, మళ్ళీ సగం, మళ్ళీ సగం, అలా మీకు తెలుసు కదండి. చిన్న చిన్నగా రావాలన్నమాట మనం రోల్ చేసుకోవడానికి ఈజీగా. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో అలా నైఫ్కి అప్లై చేసుకొని మీకు కావాల్సినన్ని అలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీరు నాకు కామెంట్స్ చేయండి. కామెంట్స్ అస్సలు ఎవ్వరు చేయట్లేదండి, ప్లీజ్ డూ కామెంట్స్. చెప్పాను కదండి కామెంట్స్ మాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయని. బిగినర్స్కి అయితే ఇంకా చాలా
హ్యాపీనెస్ని ఇస్తాయండి. చూడండి అలా మధ్యలో మొత్తం వాటర్ని అప్లై చేసేసుకోండి, ఎందుకంటే అది ఊడిపోకుండా. ఇప్పుడు మీకు రోల్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇది కూడా ఇంపార్టెంటే. మీ దగ్గర పిజ్జా కటర్ ఉన్నట్లయితే మీరు పిజ్జా కటర్తో కూడా కట్ చేసుకోవచ్చు. నేను బేసిక్ నుంచి చూపిస్తున్నాను. చూడండి ఆ ఎడ్జ్ని కొద్దిగా అలా లాగాలి, అప్పుడు మీకు ఆ షేప్ అనేది వస్తుంది. అలా లాగిన తర్వాత ఆ చివర అంచుకి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని దాన్ని నీట్గా అంటించేసుకోవాలి. అంతే అండి. మీరు కాల్చేటప్పుడు అస్సలు ఊడిపోదు. జస్ట్ అట్లా మీరు చేత్తో కింద పెట్టి ఇట్లా రోల్ చేసేసేయండి. మరొకటి చూపిస్తున్నాను మీకు. కొంచెం ఈరోజు పెట్టిన వీడియో అయితే కొంచెం లెంత్ అయ్యిందండి, ఎందుకంటే మీకు అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూపించాలి కదండి. సో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి అలా ప్రతి ఒక్కటి నీట్గా రోల్ చేసేసుకోండి. ప్రతి దానికి వాటర్ అప్లై చేసుకోండి. అక్కడ మనం మొదట అప్లై చేసినా కూడా డ్రై అయిపోతుంది కదా వాటర్ అనేది. ఆ ఎడ్జ్ని మీరు కొద్దిగా లాగాలి, రౌండ్గా రోల్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా మొత్తం అన్నిటినీ మనం రోల్ చేసి పెట్టుకొని ఈ టైంలో మనం ఒక కడాయిని ఉంచి ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. ఫటాఫట్ మనం కాల్ చేసుకోవచ్చు. ఆయిల్ ఒక్కసారి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మినిమం 3 to 4 మినిట్స్ పడుతుందండి, లేదంటే మీకు 5 మినిట్స్ కూడా పడుతుంది. చూడండి ఒక్కటి కూడా విరిగిపోలేదు, ఊడిపోలేదు, ఎంత బాగా వచ్చాయో. ఇలా ఈ సమోసా కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. అస్సలు నేను మాటలో చెప్పలేనండి ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే ఇవి. చూడ్డానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే బాగున్నాయండి. మీరు కిట్టి పార్టీస్లో కానీ చిన్నపిల్లల బర్త్డేలు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా చేశారంటే అందరూ ఎంతో ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారండి. ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి, ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ అంతా తీసేసుకుంటుంది. మీకు తుంచి కూడా చూపిస్తున్నాను. లోపల బాగా కుక్ అయింది, పైన బాగా క్రిస్పీగా వచ్చిందండి. మీరు సాస్తో కానీ టేస్ట్ చేయొచ్చు. మీకు పైపిండి కొంచెం మిగిలిపోయిందనుకోండి, అది రుద్దేసుకొని చిన్నగా అట్లా పొడవుగా రిబ్బన్స్ లాగా కట్ చేసేసి మీరు ఫ్రై చేసేసుకున్నారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇవి కూడాను. పైనుంచి కొంచెం కారం చల్లేసుకొని వీటిని కూడా హ్యాపీగా తినేసేయచ్చండి. అంతేనండి ఇవాల్టి వీడియో. టేక్ కేర్, బాయ్ అండి, బాయ్.